సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇస్ ఎ గ్రేట్ విజన్. ఆయనకి బోలంత కెరీర్ వదిలేసుకుని జనం 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 అని వచ్చాడు ఆయన. ఓకే. ఆయనకి డిప్యూటీ సీఎం ఆయన అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? యాక్చువల్గా అయితే 19 నేషనల్ అవార్డులు వచ్చినాయి పంచాయతీకి. ఓకే. అది ఒకటే కొలమానం కదా, మనం మాట్లాడవలసుకుంది ఏం లేదు. ఆయన ఎవరికే సమాధానం చెప్పడం, ఆయన వన్ వే రూట్లో వెళ్ళిపోతున్నాడు. డెవలప్మెంట్ అనేది ఆయన వెళ్ళిపోవడం వాళ్ళంతే. ఓకే. నేను మనం మాట్లాడుతూ వైసీపీకి అపోజిషన్ అది ఆప్షన్ అనేది ఉండకుండా చేస్తారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది రాజకీయాల్లో ఇది కష్టం అండి. ఈరోజు నేను వీళ్ళ డెవలప్మెంట్ ఏదైనా సరే డెవలప్మెంట్ చూసే చేస్తారు. వీళ్ళు డెవలప్మెంట్ చేసినంతసేపు నాలాంటి చదువుకున్న వాడు ఏం ఆలోచిస్తాడు? డెవలప్మెంట్ చూస్తాడు. ఒక్కసారి ఆ పర్టికులర్ వేలో ఆలోచించలేకపోతే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కూడా కష్టమే. ఓకే, అంతే అంటారు. ఏంటంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చున్నా అపోజిషన్గా మాట్లాడే అధికారం, అపోజిషన్ అధికారం ఉండేది, రాలేదు కాబట్టి దానికి అపోజిషన్ లేకుండా చేస్తాను, ఆప్షన్ లేకుండా చేస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అభిప్రాయం అదే స్టేట్మెంట్ నేను వినలేదు. సరే, ఏంటి తెలంగాణలో కూడా నెక్స్ట్ పోటీ చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నుంచి సింగిల్గా వెళ్తే కష్టం అండి. సేమ్ కూటమిలాగా వెళ్ళాలి. అక్కడ కూటమికి వెళ్తారా ప్రభావం ఉంటుంది? అవును. ఏంటి మరి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? లేదండి, ఈ రోజుల్లో తిట్టడం అంటే పర్టికులర్గా ఈ వీడియోస్ టైంపాస్ చేసి రీల్స్ గట్రా చూసే బ్యాచ్ అయితే ఓకే. బట్ ఓటు వేయడానికి వచ్చే సిచ్యువేషన్ అయితే మాత్రం 65% కెరీర్, నెక్స్ట్ జనరేషన్ కెరీర్ ఆలోచించే వాళ్ళే 65% ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి ప్రజల కోసమే వచ్చాను అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం వచ్చానని ఆయన అంటున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు డబ్బు కోసం, పవర్ కోసం వచ్చానని అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది చాలా సిల్లీ జోక్ అండి. అది హీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ కెరియర్. అన్ని 100 కోట్లు. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్యారలే కదా. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి ఆయనకు అనుకూలంగా కానీ స్వార్థ పనులు చేసుకుంటున్నారు, కానీ పదవిని పట్టించుకోవట్లేదు అంటారు. మీ సోషల్ మీడియా అందరూ ఖాళీకి కూర్చారు కదండి. ఎక్కడ దొరికినా కానీ తీసుకొచ్చేసి ఫీడింగ్ అనేది అందరూ జనాల ముందు పెడతారు. ఈ 2 ఇయర్స్లో ఒక్క సిచ్యువేషన్ అన్నా దొరికిందా పవన్ కళ్యాణ్ గారిది? సార్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఎక్సలెంట్ మనిషి. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, ఓకే, మంచి డిప్యూటీ సీఎం, మంచి ఆయనకున్న అధికారాలన్నీ ఉన్నాయి. నిన్న మనం చూసినట్లయితే సుగాలి ప్రీతి తల్లి గారు ఆయన మీద కేసు పెట్టారు గన్నవరంలో. అసలు అది వేస్ట్ ఆజ్ఞ గిట్టన్న నా కొడుకులా చెప్తుంటారు. మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్, మంచి ఇది. ఆ పెట్టిన కేసు కూడా చీటింగ్ కేసు పెట్టింది. చీటింగ్ కేసు అది. ఆ వంశీగాడి వాడికి ఆకుప్పుకు తెలియదు. వాడికి తెలుగుదేశం అన్నం పెట్టి ఆదరించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆడికి వాళ్ళకి ఆకు బాగోడు తెలియదు, వాళ్ళకి వాడికి ఏమీ తెలియదు. వాళ్ళకి అంటే ఏమంటున్నారంటే ఎన్నికల ముందు నా కూతురి మరణాన్ని రాజకీయంగా వాడుకొని ఎన్నికలైన తర్వాత పట్టించుకోవట్లేదు, నన్ను మోసం చేశారు పవన్ కళ్యాణ్. అసలు లేదండి, పవన్ కళ్యాణ్ మంచి బాగానే చేస్తాం. అందరూ పేదవాళ్ళని అందరినీ కూడా బాగా పలకరిస్తారు. ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారు. అసలు న్యాయం పక్క 100%. ఇక పల్లెలో పోతుంటే ఆయన పేరే చెప్పుకున్నారు. రకరకాలుగా చాలా మంది తిడతా ఉంటారు. ఇప్పటికీ అది గిట్టంలో అంజాగోళ్ళు గిట్టంలో తిట్టడం తప్ప పవన్ కళ్యాణ్ ఇలా మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు గారిని పాడారు. కానీ అటు ప్రతి గ్రామంలో విలేజ్లోకి ఏ రాజకీయ నాయకుడు రాలా, పవన్ కళ్యాణ్ ఒక ఇదిగా వెళ్తుండవు. విమర్శించ వ్యక్తిగతంగా తిట్టడం అనేది అది పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, ఈవెన్ జగన్ గారైనా తిట్టే వాళ్ళకి ఏం చెప్తావు? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి వాడు దుర్మార్గుడు. వాడు వ్యక్తిగతంగా తిట్టే దుర్మార్గుడు, పరమ మూర్ఖుడు. వాడు ఏమీ తెలియని వ్యక్తి. వాడు ఎక్సలెంట్ నెంబర్ 1 మనిషి. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇదిగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గాను పర్వాలేదు, కానీ ఇంకా అందరూ రెండు ఒకటే మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఈ 2 ఏళ్లలో ఏమన్నా చేశారా? ఈ 2 ఏళ్లలో ఆయన గెలిచాక పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వరకు మనం మాట్లాడుకుంటే ఎలా ఉంది ఆయన పనితీరు అనేది? ఆయన పనికే మనం వెళ్ళలేదండి. ఆయన దాకా మనం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, 5 శాఖల మంత్రి ఆయన. ఆ ఇచ్చిన శాఖల ద్వారా ఏమైనా జనాలకు మంచి జరిగిందా? అది నా ప్రశ్న. మనకు తెలియదు, దాని గురించి తెలియదు. ప్రభుత్వం అయితే మరి పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి చెప్తుంది 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారు, పంచాయతీరాజ్ నిధులు తెచ్చారని చెప్పి. వాస్తవంగా జరుగుతుంది అనుకుంటున్నారా? మాటలకే చెప్తున్నా ప్రభుత్వం?
ఇంకా అవన్నీ మనకు తెలియలేదు. సరే ఆయన తెలంగాణలో పోటీ చేస్తారంట రేపు. తెలంగాణలో పోటీ చేస్తే ఇంక వదిలేసింది అంతవరకు తీసింది అంతవరకు మనకు తెలిసే వరకు చివరి ప్రశ్న బాబు, ఇబ్బంది పెట్టినా సింగిల్గా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్. ఒకవేళ సింగిల్గా వెళ్తే ఏపీలో సీఎం అవుతారా? ఏం చెప్పలేమండి. ఇంకా చెప్పలేరు. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ మీద రాజకీయంగా నన్ను చెప్పలేము. మన అయితే బాగుంటుందండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అంతా మనుషులను జావదెంగటాలు, ఈ పనులు చేయటాలు. ఓకే. మనుషులను జావదెంగటాలు, ఎవడన్నా చిన్నపిల్లలను రేపు చేయటాలు. ఈ చిన్నపిల్లలు ఎవడన్నా పోయిన పిల్లలు ఒక్కరన్నా చిక్కారా? ఓకే. చూపారు చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను అది చేస్తాను ఇది చేస్తాను సుగాలి ప్రీతి అది ఇది అన్నాడు. ఏమైనా చేశారా? ఏం చేసింది లేదుగా. అది ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి వాన వస్తే రొచ్చు అవుద్దండి. మై లారీలు చిన్న 4 సింగులు పడితే రొచ్చు అవుద్ది. అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ కడుతున్నారు. అక్కడ 4 సింగులు పడితే లారీ వెళ్ళమనండి అక్కడికి. అది ఏంటి మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. మావిగానే బాగుంటుంది. అసలు జగనే బాగుంటాడండి. జగన్ చేసిన డెవలప్మెంట్కి దీన్ని చేసిన డెవలప్మెంట్ ఏం చేశారు వీళ్ళు? మాటలు తప్పితే సంతారు పొడుతారు. ఎవడన్నా మాట ఇప్పుడు నేను మాట్లాడితే రేపు పొద్దున్న నన్ను సంతా అంటాడు ఎవడన్నా. అది మరి గతంలో 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తనలేదు. ఎవడు తనలేదు కదండి. విషయంలో డెవలప్మెంట్ చేయలేదు. ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ చేయకపోతే 17 హాస్పిటల్ ఎట్లా వచ్చినాయి? 10 ఫిషింగ్ హార్బర్లు ఎలా వచ్చినాయి? 4 హార్బర్స్ ఎలా తయారు చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మావిగానే అంటే అంటారు. మరి ఇప్పుడు అమరావతి అంటే అక్కడ బిల్డింగ్ 500 కోట్లతో డెవలప్మెంట్ చేసింది. అది ఈ 1000 కోట్లతో డెవలప్మెంట్ చేసింది. ఇది మన 1000 కోట్ల డెవలప్మెంట్కి తెలంగాణ అసెంబ్లీ కడతానికి ఎంత తేడా పోయిందండి? మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లో మావుగాని మీదే వద్దాం. సో మీ సపోర్ట్ మావుగానికి. ఓకే. అది పేల్చుకుందాం ప్రజల్లో దేనికి మద్దతు ఉందో మావుగానికి. సార్ వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై వైసీపీ. కట్ చేయి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి ఏం లేదు. సో మిగతా వాటిలో కూడా సంక్షేమ పథకాల వాటిలో చూసినా కానీ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. సో అప్పులు తెస్తున్నారు కానీ బట్ అప్పులు ఏమవుతుందో తెలియట్లేదు. సో ఇంతకుముందు ప్రభుత్వం తీసుకుంటే తక్కువ అప్పులు తెచ్చింది, సంక్షేమం ఇచ్చింది, స్కూల్స్ డెవలప్మెంట్ చాలా ఉంది. సో ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా నెగిటివ్గా ఉందని చెప్పాలి మనం. అంతే అండి. అంటే వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం? సో ఇంతకుముందు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం అని చెప్పాలి. సో ఏంటంటే ఇది ఇంతకుముందు అంతా కలిపి చేయటం అనేది ఇంతకుముందు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మన హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చాం కదా. సో శ్రీకృష్ణ కమిటీ ఇట్లా సపోర్ట్ చేశారు. సో ఇట్లా మావిగన్ అనేది సపోర్ట్ చేయడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్డే అంటాను నేను. మావిగన్ అనే అంశం మీద ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట. ప్రభావం ఉంటుంది. ప్రభావం జగన్ సైడ్ పాజిటివ్గానే ఉంటుంది అనుకున్నాను. అమరావతిని కాదంటారు. అదేంటంటే బాగా డౌన్ ఏరియా, కొంచెం వాటర్ వచ్చినా కానీ, సో నాకు ఆ ఏరియా తెలుసు, కొంచెం వాటర్ వచ్చినా కానీ అక్కడ ఏంటంటే వాటర్ అనేది బాగా ఉండిపోతుంది అక్కడ. సో డెవలప్మెంట్ చేయడానికి కోట్లు పెడుతున్నారు కదా, ఆ వాటర్ నిలవకుండా ఏం చేయరంటారా? ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అన్నెసరీ ఖర్చు కదా, అది యూజ్లెస్ అది. సో అందుకని అక్కడ కాకుండా కొంచెం వేరే విధంగా జగన్ చెప్పినట్టు సో అలా ఆలోచిస్తే ఏదైనా పాజిటివ్గా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి మీ మద్దతు ఏంటంటే దేనికంటారు? అమరావతిగా? నేను మావిగనికే. గతంలో 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క చోట కొంచెం డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో మావిగని తీసుకొస్తున్నారు. దాన్ని సో దాని మీద అంటే సో స్టాండ్ అట్లా ఉంది అంటే కొంచెం మళ్ళీ ఖర్చుతో కూడిన విషయం అది. సో అందుకని కొద్దిగా నిర్ణయం అనేది చేంజ్ చేసుకొని ఇట్లా మావిగన్ అనేది అన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను 2029 ఎలక్షన్లో వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై చేయబోతుంది? నేను వైసీపీ అయిద్ది అనుకుంటున్నాను. నేను గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద? నేను పెద్దగా లేదు. ఆయన కూడా ఉన్నారు కూటమిలో, ఉన్నోళ్ళే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఎలా అనిపించింది ఆయన పనితీరు 2 ఏళ్లలో? ముందర ఆయన చేసినట్టుగా ఈయన కూడా కొత్తదే ఉంది. ప్రభుత్వం అయితే పెద్ద రోడ్డు పెట్టారు, 7,000 కిలోమీటర్ల రోడ్లు వేశారని చెప్పి గ్రామాల్లో. ఆయనే మంత్రి. వాస్తవంగా గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి, సీసీ రోడ్లు. ఆయనే మరి మంత్రి, రాబోయే మంత్రి, ప్రస్తుత మంత్రి పవన్ కళ్యాణ్ గారే. గెలిచాక ఏమన్నా పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రజలకు? పని లేదు, వాడు లేదు. ఓరక అంటే గెలిచారు పనులు చెప్పారు. సింగిల్ గా పోటీ చేస్తే బాబే సీఎం అవుతారా పవన్ కళ్యాణ్? సింగిల్ వెళ్తే చేయడు, అయ్యే పని.
చెయ్యరు ఒకవేళ చేస్తే రాలేడు చేస్తే. ఆయన గెలవను కూడా గెలవడు. తమిళనాడులో విజయ్ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేరు అనుకుంటున్నారు? తమిళనాడు అది వేరే ఇది వేరే. ఆయనకన్నా పెద్ద హీరో పవన్ కళ్యాణ్, అయినా కూడా ఎందుకు గెలవలేరు అనుకుంటున్నారు? అది వేరే ఇది వేరే. వేరే సింగిల్ గా వెళ్తే గెలవలేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నాడు ఆయన. ఎవరా? పవన్ కళ్యాణ్ గారు. ఏమి రాడు. ఏపీలో కూడా రారు, తెలంగాణ కూడా రా. సరే, రాజకీయంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? నాకేం లేదు దాని ఆయన మీద నాకు చేయడు ఆయన.